హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. రొటీన్గా ఇలా వంకాయ కూర కాకుండా ఇలా పచ్చడి చేయండి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలను యాడ్ చేద్దాము. ఒక 1 టీ స్పూను పొట్టు మినపప్పుని యాడ్ చేస్తున్నానండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకుందాము. ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది కాస్త సాఫ్ట్గా మగ్గనిద్దాము వీటిని మొత్తాన్ని. వంకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అసలు కూర అనేది మళ్ళీ వండుకొని తినరు, ఈ పచ్చడి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అనేవి ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 3 టమాటాలని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చూసారు కదండి, ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు సాఫ్ట్గా ఉడకాలన్నమాట. వీటన్నిటిని బాగా కలబెట్టుకుందాము. ఇవి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పిడికెడు కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేద్దామండి. ఈ కరివేపాకు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కాస్త మగ్గిందాక ఉంచుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కాస్త మగ్గినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం వంకాయ ముక్కల్ని కాస్త సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చడికి అయితే కొత్తిమీర మాత్రం మెయిన్ అండి, అది లేకపోతే పచ్చడి అనేది అంత బాగోదు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం సాఫ్ట్గా మగ్గినాక ఉంచుకుందాము. వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోవాలి. చూసారు కదండి, ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. దీన్ని కాస్త చల్లారిన తర్వాత చూసారు కదండి, ఇప్పుడు దీంట్లో నేను ఆ పేస్ట్ పచ్చిమిరపకాయ టమాటా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అదే దాంట్లోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయ కారాన్ని ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుందామండి. ఒక్కసారి వేస్తే కారం అయిపోతుంది. ఇలా టేస్ట్ తగ్గట్టు మీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది మామూలుగా టమాటా పచ్చిమిరపకాయ మామూలుగా తిన్న చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టేసుకుందాం మొత్తము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు, కొంచెం వెల్లుల్లి ముద్దను యాడ్ చేసుకుందాము. కొంచెం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ పచ్చడిని దీంట్లోకి యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు కొంచెం కుక్ అవ్వనిద్దాము. ఇలా మొత్తం 1 మినిట్ బాగా కలిసేంత వరకు కొంచెం అలా స్టవ్ మీదనే కొంచెం కాసేపు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంత టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు. చాలా టేస్టీగా ఉంటుందండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.